జిల్లా వల్లభురి. ఏపీ గవర్నమెంట్ 8 నెలలు అయింది, ఎలా ఉంది మీ అభిప్రాయం చెప్పండి? తెలంగాణ కూడా నెంబర్ 1 అండి. చంద్రబాబు నాయుడు ఫుల్ బ్రహ్మాండం చేస్తాడు. అది చేస్తుందా? పర్లేదండి. ఈ మధ్య రీసెంట్ గా నేను ఆ పథకాలు అమలు చేయలేను, సూపర్ 6 కొన్నాళ్ళు టైం కావాలి నాకు అని అంటుండవు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దాకా ఇది అన్న క్యాండిల్ పెట్టారంటే తెలిసిందా మీకు? నత్తనే ఉన్నాయి కండి. 5 రూపాయలు పోయింది. జగపేట కూడా పోయింది చేసారా? బాగుందా? తెలంగాణ జగపేట తెలంగాణ మాకు మేము వెళ్తాం మందు గంటలు కానీ ఎట్లా మేము అటే పోతాం 24 గంటలు. తిన్నారా? భోజనం బాగుందండి. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలుపుకొని ఇప్పుడు రోడ్లు మీరు ఇటు వెళ్ళారు, ఈ రూట్ గా శరీరంపేట నుంచి వెళ్తారుగా, ఇప్పుడు ఏదో గతుకులగూడ రోడ్లు కూడా మంచిగా చేశారంట, నిజానా? అది చేశారండి, బాగానే ఉంది. గుంతల రోడ్లు కానీ వాళ్ళిద్దరు కలుపుకొని బాగానే చేస్తారండి. 2 రాష్ట్రాలు బాగానే అభివృద్ధి బాగానే జరిగింది. నమ్మకం అయితే ప్రతిపక్ష వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ గవర్నమెంట్ వాళ్ళు, ప్రతిపక్ష వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ మంగళం పాడేశారు, సూపర్ 6 వాలంటీర్లు తీసేశారు, తర్వాత అమ్మఒడి అని 15,000 తీసేశారు, మరి ఇంకెప్పుడు అమలు చేస్తారు అని అంటున్నారు. బాబు పరిపాలన మీద నచ్చట్లేదు. డబ్బులు అదంతా ఉడిదేనండి. ఇక అభివృద్ధి అయితే బ్రహ్మాండంగా. రాజధాని కడతారని నమ్మకం రాజధానికి అమరావతి కాడ కూడా వెళ్ళండి నేను. ఇప్పుడు ఎన్నాళ్ళ కింద వెళ్ళారు? నేను 2019లోనే వెళ్ళినా. అప్పుడే కట్టారా? అప్పుడు గవర్నమెంట్ లో చంద్రబాబు ఏది ఓడిపోయింది కదా, 2014లో స్టార్ట్ చేసి మళ్ళీ అప్పుడు గెలిచింది, అప్పుడు కట్టారు కదా. 2019లో నేను చూసా, అమరావతి కూడా బాగుంది. చంద్రబాబు నాయుడు చేసింది కానీ అదివరకు యాడ్ చేశారు, చేయలేదు. ఇప్పుడు మళ్ళా అమరావతి ఫుల్ డెవలప్ అయింది. పోలవరం అయింది. చంద్రబాబు నాయుడు పట్టుదలతో పని చేస్తారంటారా? నమ్మకం పక్కా చేస్తారండి. కేంద్రం నుంచి బాగా డబ్బులు వస్తున్నాయంట, నిజంగా ఏపీకి వస్తాయి? వస్తాయండి నిధులు. మన తెలంగాణ కూడా మొన్న బడ్జెట్ లో మొన్న ఇచ్చారు కదా, పర్లేదు. 2 రాష్ట్రాలకే బాగానే ఇస్తున్నారు కేంద్రం నుంచి. 2 రాష్ట్రాల మటుకి పర్లేదండి. ఏదన్నా చంద్రబాబు నాయుడు అయితే మంచి పరిపాలన అసలు మీరు అనుకుంటున్నారు. ఏదో పెన్షన్ 4,000 ఇస్తున్నారంట కదా, తెలిసిందా? పెన్షన్ నెంబర్ 1 అండి. మరి ఇక్కడ ఏపీలో ఏడు కూడా నెంబర్ 1 గా పెన్షన్ లో మనకి నెలగానే అమ్మటే. పోస్ట్ ఆఫీస్ లాంటిగా పోస్టులు కానీ బ్యాంకులు కానీ అమ్మటే పోయి తీసుకుంటున్నారండి. ఇంటికి వచ్చేది కూడా ఇప్పుడు ఉంటారు మీ సేవ వాళ్ళు, ఇంటికాడ కూడా ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు వాళ్ళు, మామూలుగా ప్రైవేట్ వాళ్ళు. నెంబర్ 1 గా తెలంగాణలో కూడా బాగానే పెన్షన్లు కానీ అవి కూడా మంచిగా ఇస్తున్నారు. మరి మాట పర్లేదు. ఏపీ కూడా పర్లేదు అంటున్నారు. ఏపీ పర్లేదు, తెలంగాణలో కూడా పెన్షన్లు కొరత లేదు. పెంచలేదు అంటున్నారు కండి తెలంగాణలో ఎక్కువ. మరి 2,000 అన్నది 3,000 పెంచుతున్నాను అంటారు, ఇంకా పెంచలేదు అంటున్నారు. బడ్జెట్ డబ్బులు కేసీఆర్ చేసిన అప్పులకి ఎన్ని గంటలేక పెంచుతారు నమ్మకుందా? పెంచుతుందండి. చాలా మంది ఆంధ్రాలో 4,000 చేసిండు, మరి ఏమైనా చేయలేదు ఇంతవరకు అని అంటున్నారు. తెలంగాణలో చేస్తారులేండి. ఇక ఒకసారి మొన్న వచ్చే సంవత్సరం కండి, వాళ్ళు 10 సంవత్సరాలు ఉండు కేసీఆర్. ఏం చేసిండు ఆయన? ఉన్నయే తీసేసిండంటే చాలా వరకు. పర్లేదులేండి. ఇక తెలంగాణ అయితే పర్లేదు. ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా పర్లేదు. ఏపీ కూడా బాగానే డెవలప్ అయింది. నమ్మకం ఉంది. తెలంగాణ వాసిగా ఏపీ డెవలప్మెంట్ అయింది అనుకుంటా. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ చేసిన డెవలప్ అక్కడ ఇంకా అంతకంటే మించిగా చేస్తాడు. తెలంగాణ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయనే చేసిండు, రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరే చేశారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఆంధ్రాలో కూడా చేస్తారండి. పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కలిసి కట్టుగా నెంబర్ 1 చేస్తారు. ఏపీ ప్రజలు కూడా తిరిగిలేరుగా బాగానే ఉంటారు. అంటే నమ్మి ఓటు ఇచ్చారు కాబట్టి 24 సీట్లు ఇచ్చారు కాబట్టి లేకుండా ప్రజలతో మంచిగా మమేకం చేస్తారు వాళ్ళు పక్కాగా. ఓకే సార్. ఓకే అండి.